శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వరా కాంతి కిరణ కరుణాభరణ కాంతి కిరణ కరుణాభరణ వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి రథసప్తమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండి స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. అర్చకులు స్వామివారికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ నాయకులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వామివారిని దర్శించుకుని రథసప్తమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రథసప్తమిని స్టేట్ ఫెస్టివల్గా ముఖ్యమంత్రి ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు పవిత్రమైన అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం దగ్గర నుంచి తెలియజేసుకుంటున్నాం. ఈసారి శ్రీకాకుళం జిల్లాలో వెలిసినటువంటి సూర్యనారాయణ దేవాలయం అరసవల్లి నుంచి రథసప్తమి పండుగ చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా జరిపించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా జరిపించాలని జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ రథసప్తమి కార్యక్రమం ఒక పండగలాగా జరుపుకునే ఆనందమైనటువంటి కార్యక్రమం చేయాలని 3 రోజులు మంచి ప్రోగ్రామ్స్తో వైభవంగా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, అరసవల్లి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి కార్యక్రమం చేస్తాం. కానీ ఈసారి ఒక స్టేట్ ఫెస్టివల్గా చేశామనంటే ప్రభుత్వం తాలూకా ఆలోచన మన దేవాలయాలు మనం కాపాడుకోవాలి, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో భావితరాల వరకు కూడా తెలియజేయాలనే ఆలోచనతో ఇది మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర పండుగగా చేశాం. ఎమ్మెల్యే కోన రవికుమార్ స్వామివారిని దర్శించుకుని అనంతరం వారు మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలని రాష్ట్ర పండుగగా నిర్ణయించి ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో ఉండి ఎలాంటి ఘటనలు జరగకుండా చూసిన పోలీస్ యంత్రాంగానికి, అధికారులకి అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలని లోకల్ పండుగలుగా, రాష్ట్ర పండుగలుగా నిర్ణయించి ఈరోజు ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఈ రథసప్తమి కార్యక్రమాన్ని చేస్తుంది. దీన్ని ప్రభుత్వం ఇంకా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగానే కొనసాగిస్తాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న అధికారులకి, ప్రధానంగా పోలీస్ యంత్రాంగాన్ని, 2 రోజుల నుంచి పోలీస్ యంత్రాంగం గత 3 రోజుల నుంచి కూడా ఇదే వేడుకల్లో నిమగ్నమై ఉన్నారు. జిల్లా మొత్తంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉన్నారు. ఎటువంటి సంఘటనలకు కూడా చోటు లేకుండా ఈరోజు పోలీస్ యంత్రాంగం కానీ, అధికారులు కానీ పనిచేస్తున్నటువంటి విధానాన్ని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్వామివారిని దర్శించుకుని అనంతరం వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం, జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా చేశారని వారు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర పండుగ ప్రకటించడం ఏదభిమానంగా జిల్లా యంత్రాంగం కార్యక్రమాన్ని విజయం చేశారు. ఏదైతే సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటే విడబడిన ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ అంటే సూర్యకాంతులతో రాబోయే రోజుల్లో వికసిస్తుందని సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు ఈ రాష్ట్రంపై నుండి ఈ రాష్ట్ర సర్వదా చెప్తుందని ఆ భగవంతుడిని ఈ ఏర్పాటు చాలా ఘనంగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని కలిపి శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యుడిగా కాకుండా పౌరుడిగా మనకు అభినందిస్తారు. పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష స్వామివారిని దర్శించుకుని అనంతరం ఆమె మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ప్రజలకి మరియు రాష్ట్ర ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేశారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్వామివారిని దర్శించుకుని అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ప్రజలు మరియు రాష్ట్ర ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంతటి ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులందరికీ అభినందనలు తెలిపారు. జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని అనంతరం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ పోలీస్ శాఖ వారి తరపున రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్వామివారిని దర్శించుకుని అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా దిగ్విజయంగా రథసప్తమి ఉత్సవాలు నిర్వహిస్తామని వారు తెలియజేశారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి రథసప్తమి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని అనంతరం డీఐజీ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం చేసిన బందోబస్తుపై వారు ప్రశంసించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు రథసప్తమి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రముఖ గాయని మంగ్లీ స్వామివారిని దర్శించుకుని అనంతరం ఆమె మాట్లాడుతూ సూర్య భగవానుని రథసప్తమి వేడుకలలో నేను పాల్పంచుకోవడం చాలా సంతోషంగాను అదృష్టంగాను భావిస్తున్నానని అన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే శ్రీకాకుళం జిల్లాలో పుట్టాలని కోరుకుంటున్నా అని అన్నారు. నిజంగా శ్రీకాకుళం జిల్లా అనేది పుణ్యభూమి లాగానే అన్న చెప్పినట్టు అన్న ఆధ్వర్యంలో చేసినటువంటి ఈ సూర్య భగవానుడి రథసప్తమి వేడుకల్లో నేను పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా లవ్ని చూపించారు శ్రీకాకుళం జిల్లా అంతా. నేను నెక్స్ట్ వచ్చే జన్మ చెప్పానన్నా కూడా వచ్చే జన్మలో ఇక్కడ పుట్టాలనిపించింది నాకు. అంత లవ్, వాళ్ళ ఆశీర్వాదాలు కానీ వాళ్ళ ప్రేమ అభిమానం చూసి నాకు చాలా ఏడుపు వచ్చేసింది, ఎమోషన్ అయిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఎ లాట్. సూర్యుడు అంటేనే ప్రత్యక్ష దైవము, అలాంటిది ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తాన నేను దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ రథసప్తమి. ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు స్వామివారిని దర్శించుకుని అనంతరం ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజలందరికీ ఆ సూర్య భగవాని ఆశీస్సులు ఉండాలని అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ రథసప్తమి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ మరియు వైసీపీ నాయకులకు కార్యకర్తలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు రథసప్తమి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని అనంతరం అప్పలరాజు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మంచి జరగాలని మరియు రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మన రాష్ట్రానికి లేదా మన జిల్లాకు ఉన్న అన్ని సవాళ్లు అధిగమించడానికి కావలసిన పరిస్థితులు కల్పించాలని ఆ దేవుడిని వేడుకుంటున్నా అని అన్నారు. సూర్యదేవుని వెలుగు మన అందరి జీవితాలలో వెలుగు నింపాలని కోరుకుంటున్నా అని సీదిరి అప్పలరాజు అన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఆ దేవుని ఆశీస్సుల కోసం మన జిల్లా ప్రజలకు మంచి జరగాలని,
మన రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవటం ప్రతి సంవత్సరం కూడా ఒక అలవాటు. మరి అదే ఈ సందర్భంలో ఈ సంవత్సరం మన రాష్ట్రానికి లేదా మన జిల్లాకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయగలిగేటటువంటి ఆ పరిస్థితిని కల్పించాలని ఆ దేవుడిని అయితే నేనైతే మనస్ఫూర్తిగా వేడుకుంటాను. రాష్ట్ర ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వెలుగు, ఈ సూర్యదేవుని వెలుగు మనందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. శ్రీ సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ దేవా ప్రత్యక్ష పరమేశ్వరా.